జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కులవృత్తులు, విద్య, రైతులు, బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గురుకులాల సంఖ్యను పెంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం గురుకులాలను కేంద్రీకరించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుతో నిర్మాణాలు చేపట్టడం సరికాదన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాల వెనుక భారీ కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. గురుకులాలను యథావిధిగా కొనసాగిస్తూ అవసరమైన చోట ప్రత్యేక భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా గణనలో తేడాలు వచ్చాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీలను అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. గురుకులాలను తరలిస్తే సహించేది లేదని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యా విధానాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు గుడ్డొచ్చి కోడినెక్కర్ ఇచ్చింది అన్నట్టు చిన్నారెడ్డిని పార్టీకి తీసేయాలన్నట్టు. ఇప్పుడు మెగారెడ్డిని గాంధీ భవన్ ఏది ఇస్తుందో చిన్నారెడ్డిని పార్టీకి తీసేయాలన్నట్ట. ఇదంటే గుడ్డొచ్చి కోడినెక్కర్ అది చేసినట్టు ఉంది. కథ ఇది దొరుకుద్దని ఆశగా పోయినా నువ్వు, దొరుకుతలేదు. నీకు అక్కడ ఉంటేనే మంచిగా చేసారే మంచిగా ఉండే అని చెప్పని ఇప్పుడు అంటారు. మరి నిజమే, అది ఉండాలి కదా ఆలోచన జ్ఞానం. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తే గిట్లే ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తే గిట్లే ఉంటుంది. ప్రజా జీవితం లోపల ఏదైతుందో శాశ్వత ఇలా ప్రజా ప్రయోజనాలు ఆలోచించాలి. శాశ్వత ప్రజా ప్రయోజనం ఆలోచించాలి. ప్రతిపక్షంలో కొనసాగడం అనేది పక్షంలో ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నా, 4 సార్లు. నా 4 సార్లు చట్టసభకి ఎంపికై నేను ప్రతిపక్షంలో నేను గుర్తింపు తెచ్చుకున్నా. ఇవాళ మళ్ళీ నేను ఏదైతుందో అధికార పార్టీ వదులుకొని ప్రతిపక్షానికి వచ్చింది. ఇవాళ మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు అధికారం ఉండి కూడా అధికార పార్టీలో కొనసాగే అవకాశం ఉండి కూడా ఏదైతుందో నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలనే భావనతో ఏదైతుందో ప్రజా జీవితం అంటే అధికారం అనుభవించడం కాదు. ప్రజా జీవితం అంటే ఎగ్జాక్ట్లీ బాబు మీరు అన్నట్టు ఏదైతుందో ప్రపంచ స్థాయి విద్యా బోధన సౌకర్యాలను కల్పిస్తా అని చెప్పండి చెయ్యు అంటున్నాం మేము. నువ్వు ఏ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తా అని చెప్పంటున్నావో ఇవాళ కొనసాగుతున్నటువంటి యొక్క గురుకుల ఆశ్రమ పాఠశాలను తరలించడం కాదు, వాటిని మెరుగుపరచాలంటే యాజ్ ఇట్ ఈజ్ యూ కెన్ ఇంప్రూవ్. అక్కడే ఏదైతుందో అల్లీపూర్లోకి 5 ఎకరాల స్థలాన్ని సేకరించి అల్లిసాగా చేయబోతున్నాం. యూ కమ్ అవుట్ విత్ ఇట్. ఆల్రెడీ డిజైన్స్ అయిపోయినాయి. ఈ 53కి ఇచ్చిన వాటిలో డిజైన్స్ ఇచ్చారు. మేఘా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. 8 బ్లాక్లు కడుతున్నారు. ఆ 20 ఎకరాలు, 18 ఎకరాలు, 15 ఎకరాలలో ఈ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్ టైప్ అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే, ఎస్సీ మన ఆ తర్వాత ఎస్సీ వెల్ఫేరు, ఆ తర్వాత మైనార్టీ వెల్ఫేరు, ఈ వీటిని తీసుకుపోయి అందులో ఆ 8 బ్లాక్లలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క బ్లాక్ లేదు. మళ్ళీ వీళ్ళు కూడా ఏదైతే ఉందో బడి అనేది నీకు వాళ్ళ ప్రేయర్ 500 మంది పిల్లలే ప్రేయర్ చేస్తారు. ప్రకటించాల్సింది ఇప్పుడున్న ఈ అన్నింటికి రెసిడెన్షియల్స్కి పక్కా భవనాలను నిర్మిస్తున్నారు. గంతే నేను అదే అంతే. ఇది ఓన్లీ భవన నిర్మాణ కార్యక్రమం. ఇట్స్ ఓన్లీ కాంట్రాక్టర్ కూడా పెద్దోడు వాడు, మెగా ఓడాడు అంటే కిందోనికి ఎవరికి లాభం. రేవంత్ రెడ్డి జీవితంలో రాజకీయంగా ఏదైతే అన్న తెలంగాణ జెండా పట్టినాడా? పొంగులేడి అన్న తెలంగాణ జెండా పట్టిండా? తుమ్మల నాగేశ్వర అన్న తెలంగాణ జెండా పట్టిండా? వేం నరేంద్ర రెడ్డి అన్న తెలంగాణ జెండా పట్టిండా? అలాంటి కేసీఆర్ గారికి తోడు నిలిచి అడుగు వేసి ఉద్యమం ఇవాళ ఏదైతుందో బలోపేతం కొరకు, సమాజాన్ని చైతన్యం చేయడానికి కొరకు హరీష్ రావు ఇంక్లూజన్ వాజ్ అప్రూవ్డ్ బై సోనియా గాంధీ. రేవంత్ రెడ్డికి తెలుసు, ఆయన ఎక్కడో అప్పుడు తెలియదు. హరీష్ రావు ఇంక్లూజన్ ఇంటూ ది క్యాబినెట్ అన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో హరీష్ రావు గారి యొక్క చీరిక క్యాబినెట్లో మాట్లాడు. కొండరెడ్డి గురించి మాట్లాడు, తిరుమల రెడ్డి గురించి మాట్లాడు, తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా, తిరుపతి రెడ్డి గురించి మాట్లాడు, భూపాల్ రెడ్డి గురించి మాట్లాడు, కృష్ణారెడ్డి గురించి మాట్లాడు. ఉన్నాడు, నీ డైరెక్టర్స్ ఉన్నారు కదా, నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్ట్ పెట్టుకోవాలి. నీ నడుస్తున్న పాలన ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్
ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై, అంటే ఓవరాల్ ఏదైతే ఉందో 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రంలో 261 గురుకులాల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ వాళ్ళ కులవృత్తులకు ప్రోత్సహింపజేయటం, అది ఏ కులమన్న కానీ రైతాంగం ముందే చెప్పగా నేను రైతు బంధు మించి 100% మించి 652 జోడించి ఇప్పుడు 913 చేసింది. నేను చెప్పండి 913 చేసి ఇప్పుడు ఇవన్నీ ఏదైతుందో ఆల్ దీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యావ్ బీన్ అప్గ్రేడెడ్ టు జూనియర్ కాలేజ్ లెవెల్. ఇవి ఆరంభంలో ఏదైతుందో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇప్పుడు క్రమేపీ ఏదైతున్నదో ఆల్ దీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యావ్ బీన్ అప్గ్రేడెడ్ టు జూనియర్ కాలేజ్. నడుస్తున్న పాఠశాలకు రంగులు పూసి ఏదైతున్నదో దానికి ఏదైనా పేరు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఎక్కడ ఒక కొత్త రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కటి చెప్పండి అంటూ నేను మొన్న ఈ మధ్య ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ ఏదైతుందో తెలంగాణ మోడల్ స్కూల్ అని ఒకటి ఇనాగ్రేట్ చేసిండే. నేను చూసాను, వెరిఫై చేశాను నేను. ఇట్స్ రన్నింగ్ స్కూల్, ఇట్స్ రన్నింగ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూలే. నాకు ఇదో కొత్తది ఇంకా చెప్పంటున్నా. వన్ మస్ట్ నో వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఏదైతుందో అది నూతన పాఠశాల విద్యా విధానం కాదు. అది ఇట్స్ ఓన్లీ భవనం. ఆన్ గోయింగ్ స్కూల్స్కి ఏదైతే ఉన్నదో భవనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయటం. అందరూ ఏమనుకుంటుండంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేవరకల్లా ఇక మా ఊరి కొత్త పెద్ద పడుతుంది 2000 ఈ కొత్త చేరికి ఉండదు. ఆలోచన ఉంటే యు ఇనిషియేట్. కేసీఆర్ గారు ఒక విద్యా విధానాన్ని ఏదైతుందో రూపొందించి బలహీన వర్గాలకు జ్యోతిబా పూలే సమాజంలో 50% పైన ఉన్నారు బీసీలు. కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు, మైనారిటీలకు అవకాశం కల్పించిండు. ముస్లిం, క్రిస్టియన్స్, బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పని దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో ప్రొసీజర్ ఆఫ్ అడ్మిషన్. దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ ప్రొసీజర్ ఆఫ్ అడ్మిషన్, దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ ప్రొసీజర్ ఆఫ్ టీచింగ్. కేంద్రీయ విద్యాలయం నీకు ఆ చేరికకు విద్యా విధానం అనేది ఉండాలి కదా. అది ఏది లేక అవన్నీ వటక చేయడం పెట్టేస్తానంటే కళ కూడా గంప చేస్తా అని చెప్పానంటే ఇవాళ ఇప్పటికే ఏదైతుందో సమాజం తప్పకుండా ఏదైతుందో వాస్తవానికి గ్రహిస్తారు. వాళ్ళ బలహీన వర్గాలకు ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారు వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ఏ వర్గం దట్ ఈస్ ది కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానమే. కాబట్టి ఏది ఇస్తుందో ఇలా బలహీన వర్గాల అభ్యున్నతి, ఒకటి కుల వృత్తుల ప్రోత్సాహం అనేది ఉందో ప్రస్తుత జీవన విధానం లోపల కుల వృత్తులు అనేది అవి ప్రధానమని చెప్పట్టున్నా. అది ఆ కుల వృత్తులతోనే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. ఆ కుల వృత్తులు ప్రోత్సహింప చేయాలి. కేసీఆర్ గారు ఏదైతున్నదో ఆయన 10 సంవత్సరాల పాలనలో 652 పాఠశాలలు ఆరంభింపజేసింది. కేసీఆర్ గారు ఆయన పాలనలో 652 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో నూతనంగా ఆరంభింపజేసిండు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో 261 ఉంటే మోర్ దెన్ 100% ఇంక్రీజ్ చేసిండు. నువ్వు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవా రేవంత్ రెడ్డి, ఓ బొమ్మ పెట్టుకోనేది నీ ఆఫీస్లో. ఇప్పుడు నిన్న సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళ రాష్ట్రంలో
నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే జాతీయ పార్టీగా భావించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతుందో ఇట్ హ్యాస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇట్ హ్యాస్ బికమ్ అక్కడ నీ పాలన ఏ విధంగా నడుస్తుందోనో దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పంటూ నేను మీరేదైతుందో అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏదైతుందో ఉద్యమ నాయకులుగా అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏదైతుందో ఉద్యమ నాయకులుగా హరీష్ రావు గారు ఏదైతున్నదో 2004లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆమోదంతో ఈ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్ నియామకాలు ఇవన్నీ నెరవేర్చడంలో ఏదైతే భాగస్వాములు కావటానికి కొరకు ఏదైతుందో దేవర్ ఇన్క్లూడెడ్ ఇన్ టు ది క్యాబినెట్. నాట్ లైక్ యువర్ బ్రదర్స్ మీ యనమల తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి వాళ్ళకి ఎవరికి ఏమి హోదా ఉందో తెలియదు కానీ రాజ్యం చేసేదంతా వాళ్ళే రాజ్యం చేస్తున్నాను. ఎవరు నన్ను చెప్పంటున్నాను నేను. వీళ్ళ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరిగే భూ ఆక్రమణలు అన్నీ కూడా ఏదైతుందో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ సూచనల మేరకు జరుగుతున్నాయి. వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నాం. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, దాన్ని కేంద్రీకరిస్తున్నాడు. ఇప్పుడు నేను అల్లిపూర్ నడిచే పాఠశాలను నేను ఆడికి వెళ్ళి దాన్ని ఎత్తేస్తా. అల్లిపూర్ ఏదైతే ఒక పెద్ద విలేజ్ అక్కడ ఆ సమూహంలో ఒక పాఠశాల నిర్వహబట్టడంతో ఆ ప్రాంత వాస్తవులకు అందరికీ ఏదైతుందో మాధవ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది, లక్ష్మీపూర్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. అది అక్కడ కట్టు 5 ఎకరాలు అంటే ఎంతనే ఇంటూ 20 కడితే ₹1 కోటి. 20 లక్షలకి ఎకరం అన్నా నీ ప్రభుత్వ స్థలం అందుబాటులోకి వస్తే సంతోషం. అది ఇదేదో నాకు ఇది వీళ్ళ ఆలోచన ఏదో నాకు అర్థమే కాదే. నేను ఇప్పుడు ఆయన దృష్టి ఎంతవరకు ఏదైతుందో కమిషన్ల మీద తప్ప ఇంకోట్లేదు. ఇప్పుడు డీసెంట్రలైజేషన్తో ఎక్కడ పడి అక్కడ కడితే ఈయనకి వచ్చేదేం లేదు కదా. స్థానికంగా ఉండేటువంటి కాంట్రాక్టర్లు ఎవరో వాళ్ళందరూ పాల్గొంటారో వాళ్ళకి అవకాశం వస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ల స్థానికులకు అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఇంటిగ్రేటర్లు ఏదైతుందో మళ్ళీ అదే స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ వాడు ఏమంటారో తెలియదు, మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డో మళ్ళీ వానికి మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డి వాడు ఎవడైనా కానీ ఇప్పుడు అదేంటి 20,000 కోట్లలో ఒక 10% అన్న 2,000 కోట్లు, 10% అన్న 2,000 కోట్లు. సిద్ధరామయ్య బిల్లు ఆయన వచ్చి పని చెప్పిండు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో వస్తే మేము బలహీన వర్గాలకు 40% రిజర్వేషన్, కేవలం లోకల్ బాడీసే కాదు విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఎవరికి అవకాశం వస్తుందో ఏమైతే తెలియదు కానీ విద్యా ఉద్యోగాలలో అవకాశం కల్పిస్తా అని చెప్పిండా. ఇది ఎక్స్క్లూడింగ్ ముస్లిం మైనారిటీ. ఇక్కడ గమనించాల్సింది ఏదైతే ఉందో దిస్ 42% రిజర్వేషన్ ఎక్స్క్లూడింగ్ మైనారిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు తల ఆడుతాను కానీ మీరు ఉన్నది మంత్రివర్గంలో. రేవంత్ రెడ్డి గారు ఎట్లా తల ఆడిస్తే నువ్వు తల ఆడుతాను నువ్వు మంత్రివర్గం ఉన్నది ఎందుకున్నావే? వేర్ ఇట్ హెస్ గోన్, వేర్ దట్ 5% హెస్ గోన్. ఇప్పుడు మోడీలను ఆదర్శం తీసుకోవాలన్నట్టు ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ కులగణన ఏదైతే ఉందో వీళ్ళు జాతీయ స్థాయిలో మోడీకి ఇది ఆదర్శం కావాలన్నట్ట. ఆయనతో కనుమరుగు చేసిండు మోడీ. ఇప్పుడు మోడీ దగ్గర కులగణన లేదు, కులగణన అంటే బీసీ గణన లేదు. మోడీ ఏదైతే ఉందో సామాజిక న్యాయం గురించి మాట్లాడతా అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఐఎమ్ సారీ అంటే మీరు కూడా మమ్మల్ని ప్రశ్నించాలి. వాట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ, వాట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ? కులవృత్తిలో ప్రోత్సహిస్తే గొర్రెలు ఇచ్చినావు, బర్రెలు ఇచ్చినావు. పిల్లలకి చదువు కావాలి, డెఫినెట్లీ పిల్లల చదువును ప్రోత్సహించాలి. పిల్లల చదువును ప్రోత్సహించాలి. పిల్లల చదువు ప్రోత్సహింపజేయడానికి ఏది ఇస్తుందో పాఠశాలలు ఏర్పాటు చేయాలి. దానికి అనుగుణంగానే కేసీఆర్ గారు ఏదైతుందో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిండా. నువ్వు ఒక్కడి చేయ 33 మాసాలల్లా
30 కొద్దిగా ఆలోచన పరంగా జ్ఞానోదయం కావాలంటూ నేను రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారో తెలియదయా. రాహుల్ గాంధీ గారు ఏమో ఆలోచిస్తున్నారో తెలియదు. ఈయన ఏమంటాడు ఇంకా రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడనో మా ప్రభుత్వంలో పార్టీ జోక్యాన్ని సహించలేనట. మా ప్రభుత్వంలో పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను పార్టీ జోక్యాన్ని సహించలేనట. అదో పార్టీ లేకుండా ప్రభుత్వం ఎక్కడిదే కల్పిస్తే నువ్వేం చేస్తున్నావే, దాన్ని కనుమరుగు చేసినావు. వీళ్ళు మత్స్యకారులు ఉన్నారే, గంగపుత్రులు కానీ ముతిరాజులు కానీ, వాళ్ళ జీవనాధారం చేపల పెంపకం. వాళ్ళకి సమయానుగుణంగా ఏదైతుందో చేపనారు విత్తనం పంపిణీ చేసి వారి వృత్తి ప్రోత్సహింపజేయబడే విధంగా ఆ కార్యక్రమం అమలు చేస్తే వాళ్ళు ఏమైందా, లాస్ట్ ఇయర్ స్టిల్ అయి నాకు ఇప్పటికీ గుర్తుందా, మన జిల్లా వీళ్ళ గీతా కార్మికులు ఉన్నారే, మా గౌడియన్ సోదరు నిన్న సర్వాయి పాపన్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసింది కదా. గీతా కార్మికులను ఆదుకోవాలంటే ఒక భావనతోని చెట్టు పన్ను రద్దు చేసింది, ట్రీ ట్యాక్స్. వైన్ షాప్లలో ఏదైతే ఉందో, వైన్ షాప్లలో 15% ఈజ్ రిజర్వ్డ్ ఫర్ థర్డ్ ట్యాపర్స్. వైన్ షాప్లలో ఏదైతే ఉందో వేలంలో 15% ఈజ్ రిజర్వ్డ్ ఫర్ థర్డ్ ట్యాపర్స్. ఎవరైనా ఆలోచించినారే? వీళ్ళ రజకులు నాయి బ్రాహ్మణులు విధంగా వీళ్ళ ఉమ్మడి రాష్ట్రం 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1956. ఆంధ్రప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1956. 2014 జూన్ 2 మనం విడిపోయినమే. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏదైతుందో అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ,